విధంగా లెవెల్స్ ఉంటాయండి. ఈ లెవెల్‌లో ఒకే లెవెల్‌లో మీకు డైరెక్ట్ ఒక 100 మంది ఉండని ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు డెప్త్ కంటే విడ్త్ పెంచుకోండి. అప్పుడు మీకు ఇంకా ఎక్కువ ఇన్‌కమ్‌లు రావడానికి అవకాశాలుంటాయండి. అండ్ డౌన్‌లైన్ టీమ్ రీబర్త్ లెవెల్ కమిషన్. మీ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీబర్త్ అవ్వడం వల్ల అంటే కంపెనీలో వాళ్ళకు 800 వచ్చిన ప్రతిసారి మళ్ళీ వాళ్ళు కొత్తగా జాయిన్ అయినప్పుడు ఏ విధంగా అయితే మీకు లెవెల్ కమిషన్‌లు వచ్చాయో, అదే విధంగా మళ్ళీ మీకు జనరేట్ అవుతుందండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్‌కమ్ అనేసి చెప్పొచ్చు. దీని గురించి డీటెయిల్‌గా ఇప్పుడు నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను. సో, ఇప్పుడు డైరెక్ట్ ఒక 10 మెంబర్స్ వేసుకున్నారనుకోండి. ఈ 10 మెంబర్స్‌లో డైలీ కనీసం ఒక ఇద్దరైనా రీబర్త్ అయినా గాని, ఒక 2 మెంబర్స్ రీబర్త్ అయినా గాని, ఈజీగా మీరు ఒక రోజుకి రూ. 700 సంపాదియొచ్చండి. అదే డైరెక్ట్ ఒక 5 మెంబర్స్ డైలీ ఒక రీబర్త్ డైరెక్ట్ ఒక 5 మెంబర్స్ అయినా గూడా రోజుకి మీరు రూ. 1750 ఈజీగా సంపాదియొచ్చండి. సో, ఈ విధంగా డైరెక్ట్‌గా మీరు ఎంతమందినేసుకుంటే అంత బెనిఫిట్. వాళ్ళు రీబర్త్ అయిన ప్రతిసారి రూ. 350 అగైన్ అండ్ అగైన్ జనరేట్ అవుతూనే ఉంటుందండి. ఒకసారి కాదు 2, 3 సార్లు వస్తూనే ఉంటుంది. అండ్ సెకండ్ లెవెల్ నుంచి ఐదో లెవెల్ వరకు గూడా ఇన్‌కమ్ ఏ విధంగా తీసుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సెకండ్ లెవెల్‌లో ఎంతమంది ఉంటే అంతమంది కొత్త వాళ్ళు గావచ్చు, లేదా రీబర్త్ అయిన వాళ్ళు కావచ్చు. రీబర్త్ అయిన వాళ్ళ మీద రూ. 50 అగైన్ అండ్ అగైన్ వస్తుంది. ఈ విధంగా ఐదో లెవెల్ వరకు ఎంతమంది అయినా ఉండని అంతమంది మీద వస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4/4 మ్యాట్రిక్స్‌లో గనక మీ టీమ్ డెవలప్‌మెంట్ అయితే ఏ విధంగా ఇన్‌కమ్ వస్తదో తెలుసుకుందాము. ఒకవేళ డైలీ ఒక 4 మెంబర్స్ మీ డైరెక్ట్ రిఫరల్ రీబర్త్ అవుతున్నారు యావరేజ్‌గా అంటే డైరెక్ట్ ఎక్కువ మంది ఒక 100 మంది ఉన్నా గాని ఈజీగా అందులో 5-10, 20 మంది కూడా అవ్వొచ్చండి రీబర్త్ డైలీ చెప్పలేము. సో, యావరేజ్‌గా 4 మెంబర్స్ అవుతున్నారనుకోండి. ఒక్కొక్కళ్ళ మీద రూ. 350 చొప్పున రూ. 1400 మీరు ఈజీగా పర్ డే సంపాదియొచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెవెల్ ఒక 16 మెంబర్స్ రీబర్త్ అయితున్నారనుకోండి. ఒక్కొక్కళ్ళ మీద రూ. 50 చొప్పున రూ. 800 మీరు డైలీ సంపాదియొచ్చండి. మూడో లెవెల్‌లో ఒక 64 మంది రీబర్త్ అయితున్నారనుకోండి. ఒక్కొక్కళ్ళ మీద రూ. 50 చొప్పున రూ. 3200 మీరు ఈజీగా సంపాదియొచ్చండి. అండ్ నాలుగో లెవెల్‌లో ఒక 256 మంది రీబర్త్ అవుతున్నారనుకోండి. డైలీ అటు ఇటు కొత్త ఐడీలు పడొచ్చు. అండ్ రీబర్త్ ఐడీలు అన్నీ కలిపి చెప్తున్నాను. సో, రూ. 50 చొప్పున ఒక్కొక్కళ్ళ మీద రూ. 12,800 తీసుకోవచ్చండి. అయితే మీకు ఒక విషయం జెప్పాలి. నిన్న నా టీమ్ మొత్తం కలిపి దాదాపు సో, నా ఇన్‌కమ్ అండి రూ. 12,800 తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే నా టీమ్‌లో చాలా మంది రీబర్త్ అయిన వాళ్ళున్నారు. అండ్ డైరెక్ట్ రిఫరల్ కమిషన్ గూడా సో, రీబర్త్ లెవెల్ కమిషన్ గూడా చానా రావడం జరిగిందండి. దాని గురించి నేను మీతో పాటు ఈ మీటింగ్ ఎండ్‌లో షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో, ఐదో లెవెల్‌లో ఒక 1000 మంది రీబర్త్ అయ్యారనుకోండి. 1024 మంది ఒకే రోజు. ఒక్కొక్కళ్ళ మీద రూ. 50 చొప్పున వన్ డే ఇన్‌కమ్ జస్ట్ మీరిక్కడ దాదాపు రూ. 51,200 తీసుకునే పొటెన్షియల్ ఉందండి మన ప్లాన్‌లో. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్‌కమ్ ఆపర్చునిటీ అనేసి చెప్పొచ్చు. మన అభిరుచి పికిల్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10/10 మ్యాట్రిక్స్‌లో గనక ఒకవేళ టీమ్ డెవలప్ అయితే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. డైరెక్ట్ ఒక 10 మెంబర్స్ రీబర్త్ అయితే రూ. 350 చొప్పున డైలీ యావరేజ్‌గా రూ. 3,500 తీసుకోవచ్చండి మీరు. సెకండ్ లెవెల్‌లో ఒక 100 మంది రీబర్త్ అయినా మీకు ఒక్కొక్కళ్ళ మీద రూ. 50 చొప్పున రూ. 5,000 పర్ డే సంపాదియొచ్చు. అండ్ థర్డ్ లెవెల్‌లో 1000 మంది రీబర్త్ అయినా గాని ఒక్కొక్కళ్ళ మీద రూ. 50 చొప్పున రూ. 50,000 మీరు ఈజీగా డైలీ సంపాదియొచ్చు. అండ్ నాలుగో లెవెల్‌లో ఒక్కొక్కళ్ళ మీద సో, ఒక 10,000 మంది రీబర్త్ అయినా గాని ఒక్కొక్కళ్ళ మీద రూ. 50 చొప్పున రూ. 5,00,000 సంపాదియొచ్చండి. అండ్ ఫైనల్‌గా ఐదో లెవెల్ ఒక 1,00,000 మంది రీబర్త్ అయినా గాని ఒక్కొక్కళ్ళ మీద రూ. 50 చొప్పున రూ. 50,00,000 మనం సంపాదియొచ్చండి. ఈ విధంగా మన టీమ్‌లో ఎంతమంది రీబర్త్ అవుతారో ప్రతి ఒక్కళ్ళ మీద మనకు అగైన్ అండ్ అగైన్ ఇన్‌కమ్ వస్తూనే ఉంటుందండి. సో, మన కంపెనీలో ఉండే బ్యూటీనే ఇదే అనేసి చెప్పొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్‌కమ్ ఆపర్చునిటీ అండి. మీరు నెట్వర్క్ లీడర్ అయితే మీరు కూర్చొని దీని గురించి స్టడీ చేయండి. ఖచ్చితంగా మీరు ఈ ప్లాన్‌లో జాయిన్ అవుతారు. ఎందుకంటే అలాంటి ఒక వండర్‌ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ అనేసి చెప్పొచ్చు మన అభిరుచి పికిల్స్. అయితే ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి మనం తెలుసుకోబోయే ముందు నా ఒక ఐడీని ఓపెన్ చేసి ఈరోజు నాకు ఎంత ఇన్‌కమ్ వచ్చిందో మీతో పాటు షేర్ చేసుకుంటానండి.
ఐ హోప్ లీడర్స్ మీకు నా ఒక స్క్రీన్ కనిపిస్తుంది అనేసి అనుకుంటూ ఉన్నాను. సో ఈరోజు నా ఒక టోటల్ ఇన్కమ్ మీరు చూస్తున్నారండి, దాదాపు 6,130 రూపాయలండి, వన్ డే ఇన్కమ్. ఓకే, సో క్యాల్కులేషన్ వేసి చూద్దాము. ఇది ఇంకా మార్నింగ్ నేను విత్డ్రా పెట్టినట్టున్నాను. సో ఎగ్జాక్ట్గా ఎంత వచ్చిందో నేను క్యాల్కులేషన్తో సహా చూపిస్తానండి. దానికోసం ఇన్కమ్ రిపోర్ట్లోకి అయితే వెళ్ళిపోవాలి, లెవెల్ కమిషన్లోకి అయితే వెళ్ళాలండి. లెవెల్ కమిషన్లోకి అయితే వచ్చాను. ఇప్పుడు ఈ రోజు డేట్ వచ్చేసి 6వ తారీఖు. 6వ తారీఖు సెలెక్ట్ చేసి ఫిల్టర్ అయితే కొడుతున్నానండి. సో ఈ రోజు నాకు దాదాపు 98 మంది నుంచి 98 మెంబర్స్ నుంచి 50 రూపాయలు వచ్చిందండి. ఇందాక నేను ఏం చెప్పాను ప్లాన్లో, సో ఇంత వస్తే ఇంత వస్తుంది, ఇంత వస్తే ఇంత వస్తుంది అనేసి చెప్పాను. ఇంక చెప్తారులేండి, ఇవి నిజంగా పాసిబుల్ కావనేసి కొంతమంది అనుకోవచ్చండి, కానీ నిజంగానే పాసిబుల్ అవుతుంది మన ప్లాన్లో. సో 98 మెంబర్స్ నుంచి నాకు ఈరోజు 50 రూపాయలు వచ్చిందండి. 98 మెంబర్స్ నుంచి 50 రూపాయలు అంటే సో ఇంటూ వేసుకుంటే టోటల్ ఎంత అవుతుందో ఇప్పుడు నేను మీకు సో క్యాల్కులేషన్ వేసి చెప్తాను. 98 మెంబర్స్ ఇంటూ 50 అండి, 4,900 రూపాయలు అండి. 4,900 రూపాయలు. సో లెవెల్ కమిషన్ 50 రూపాయలు వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా టీంలో డైరెక్ట్ స్పాన్సర్స్ ఎంతమంది ఉన్నారో సో వాళ్ళ మీద ఎంత వచ్చిందో ఇప్పుడు మనం చూద్దామండి. సో డైరెక్ట్ స్పాన్సర్స్ ఐ థింక్ ఒక 16 మెంబర్స్ ఉంటారు అంతే. సో డేట్ సెలెక్ట్ చేశాను. ఎస్, 2 మెంబర్స్ నుంచి నాకు సో లెవెల్ కమిషన్ రావడం జరిగిందండి. అంటే దాదాపు 350 5,600 రూపాయలు వచ్చిందండి. ఓకే, సో నిన్నటిది అమౌంట్ బ్యాలెన్స్ అలాగే ఉన్నట్టుంది, అందుకే అది 6,000 రూపాయలు కనిపిస్తుంది. లేదా క్రెడిట్ అయ్యి ఉండదండి, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అమౌంట్ ఇంకా క్రెడిట్ అవ్వకపోయి ఉండొచ్చు. సో 6,130 రూపాయలు వచ్చింది కాబట్టి సో మనం చూద్దాం ఇంకొకసారి. క్రెడిట్ కాని అమౌంట్ ఉంటుంది, కాసేపు అయినాక సో మనకు షో అవుతుందండి. సో నిన్నటిది పెండింగ్ ఉంటుంది లీడర్, సో దానికి ఎక్కువ కనిపిస్తుంది. ఎనీహౌ ఈరోజు నా టోటల్ ఇన్కమ్ వచ్చేసి దాదాపు 5,600 రూపాయలు తీసుకున్నానండి. అంటే ఆలోచించండి, జస్ట్ వన్ డే ఇన్కమ్. ఇంకా నైట్ లోపల ఈజీగా నా ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నైట్ లోపల ఈజీగా ఇంకో 2,000 రూపాయలు యాడ్ అయిపోతుంది. మనకు టీం మీద రీబర్త్ అయిన ప్రతిసారి అగైన్ అండ్ అగైన్ జనరేట్ అయ్యే ఇన్కమ్ అండి. అండ్ కొత్త అప్డేట్స్ మనకు యాడ్ అవుతున్నాయి. దీని గురించి ఫుల్ ఫ్లెజ్డ్ అప్డేట్ వచ్చినాక, అంటే కొత్త అప్డేట్ అంటే వ్యాలిడ్ టు వ్యాలిడ్ ట్రాన్స్ఫర్, ఇవన్నీ ఆప్షన్స్ యాడ్ అవుతున్నాయి. ఇవి వచ్చినాక నేను నెక్స్ట్ రేపు కానీ లేదా రేపు మార్నింగ్ ఒక వీడియో చేసి పెడతాను ఫుల్ ఫ్లెజ్డ్. ఇది ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదు, అవ్వగానే నేను మీతో పాటు షేర్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మన అభిరుచి పికిల్స్ లో టోటల్ ఇన్కమ్ అర్నింగ్ వచ్చేసి దాదాపు జస్ట్ కంపెనీ స్టార్ట్ అయ్యి 29 రోజులు అయిందండి. సో జనవరి 8వ తారీఖున అయితే స్టార్ట్ అయింది, 2025 జనవరి 8వ తారీఖున అఫీషియల్ గా లాంచ్ అయిందండి. సో జస్ట్ 29 రోజుల్లోనే నా ఇన్కమ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, దాదాపు 82,000 రూపాయల దాకా సంపాదించానండి. సో 82,000 రూపాయలు సంపాదించాను. అండ్ ఇంకో ఐడిలో కూడా దాదాపు అటు ఇటు కలిపి ఇంకో ఐడి కూడా ఈరోజు నాకు వచ్చిన ఇన్కమ్ ఎంతంటే ఇంకో ఐడిలో కూడా ఒక 5,000 దాకా వచ్చిందండి. అంటే జస్ట్ నా వన్ డే ఇన్కమ్ ఈ రోజు దాదాపు 10,000 రూపాయల దాకా తీసుకున్నాను. నైట్ అయిపోయే లోపల ఈజీగా నా ఇన్కమ్ ఒక 15,000 రూపాయలు అవుతుందండి. నిన్న అయితే నేను 2 ఐడీల మీద కలిపి దాదాపు 20,000 రూపాయలు సంపాదించానండి. నా మెయిన్ ఐడి మీద ఒక 12,000 రూపాయలు, నా ఇంకో ఐడి మీద సెకండరీ ఐడి మీద 8,000 రూపాయలండి. టోటల్ 20,000 రూపాయలు నా టోటల్ ఇన్కమ్ అండి నిన్న. సో ఆలోచించండి లీడర్స్, మనం ఇంకా బిగినింగ్ లో ఉన్నాము. రాబోయే రోజుల్లో ఇంకా వేరే వేరే స్టేట్లలో కూడా మన బిజినెస్ స్ప్రెడ్ అయిందంటే, మనం స్ప్రెడ్ చేసినామంటే, అక్కడి నుంచి కూడా ఐడియాలు పడుతున్నాయంటే అద్భుతమైన ఇన్కమ్ ని సంపాదించచ్చు మన ఒక అభిరుచి పికిల్స్ లో. అండ్ మన సీరియల్ నంబర్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీతో పాటు షేర్ చేసుకుంటానండి. కొంతమంది కొత్త వాళ్ళకి అర్థం కావడం కోసం సీరియల్ నంబర్ చెక్ చేసుకునే వే మీకు చూపిస్తాను. రెగ్యులర్ గా చూపించాలి, ఎందుకంటే డైలీ మనకు మీటింగ్ కి కొత్త వాళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు కాబట్టి రెగ్యులర్ గా మనం చూపిస్తాము. సో మీరు గనక కొత్తగా జాయిన్ అయితే మీ సీరియల్ నంబర్ చెక్ చేసుకోవడానికి కోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ మై ఆటోపుల్ రీబర్త్ అని ఉంటుందండి. సో మై ఆటోపుల్ రీబర్త్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, దీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు లాస్ట్ టైం రీబర్త్ అయిన డేట్ ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తుందండి. కొత్త వాళ్ళు కాబట్టి మీకు ఇవేం కనిపించవు. ఆల్రెడీ నేను ఈ 28 రోజుల్లో 8 సార్లు రీబర్త్ అయ్యానండి. అయితే ఇంకో 9వ సారి అవుతాను. నెక్స్ట్ 9వ సారి నెక్స్ట్ది నా రీబర్త్ నంబరు. అయితే
ఎక్కడ నా సీరియల్ నంబర్ ఉందో చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఏదైతే డేట్ ఉందో ఈ డేట్ ని మనము సెలెక్ట్ చేసుకోవాలండి. సో సెలెక్ట్ చేసుకొని మీరు మొబైల్లో కాపీ చేసేసుకోండి. సో కాపీ చేసేసుకొని ఇక మనం మళ్ళీ డాష్ బోర్డ్లోకి రావాలండి. డాష్ బోర్డ్లోకి వచ్చిన తర్వాత కంపెనీ ఆటోపుల్ ఆల్ ఆటోపుల్ అనే ఆప్షన్ ఉంటుంది. కంపెనీ ఆల్ ఆటోపుల్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోవాలి లీడర్స్. సో వెళ్ళిన తర్వాత సో ఈ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు టాప్లో సెర్చ్ బార్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ రీబర్త్ సీరియల్ నంబరు 2302 అండి. ఓకే. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ మన కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ అయితే ఉందండి. అఫీషియల్ వాట్సాప్ కమ్యూనిటీ అయితే ఉంది. అందులో రెగ్యులర్‌గా మనకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు ఎవరు అంటే ఏ డేట్‌లో రీబర్త్ అయిన వాళ్ళు, ఏ డేట్‌లో జాయిన్ అయిన వాళ్ళ రీబర్త్ ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉందో అది మన కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వాట్సాప్‌లో అయితే కనిపిస్తుందండి. అంటే మన అడ్మిన్ నుంచి మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మీరు లింక్‌ని క్లిక్ చేసేసి జాయిన్ అయిపోవాలండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి కస్టమర్ ఇన్విటేషన్ లింక్ అని ఉంటుంది. సో ఇది నార్మల్‌గా మన రిఫరల్ లింక్ అండి. ఎవరికైనా పంపియాలంటే దీన్ని క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. దాని కింద మన వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఈ వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఇక్కడ మనకు ఏందంటే డేట్ అనేది ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఏ వాళ్ళు మనకు కంటిన్యూలో ఉన్న ప్రెజెంట్ అనేది. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే ఇక్కడ అడ్మిన్ న్యూస్ అనేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో అడ్మిన్ న్యూస్ అనేసి. ఈ అడ్మిన్ న్యూస్‌లో ఏందంటే ప్రెజెంట్ ఏ డేట్ వాళ్ళు రన్నింగ్‌లో ఉన్నారు. సో అది కనిపిస్తది. మీ జాయినింగ్ డేట్ చూసుకోండి లేదా మీరు లాస్ట్ టైమ్ రీబర్త్ డేట్ చూసుకోండి. అండ్ ఇక్కడ ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉండే డేట్ అనేది మనకు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఫిబ్రవరి 1 తారీఖున జాయిన్ అయిన వాళ్ళకి ఈరోజు రీబర్త్ ఇన్‌కమ్‌లు జనరేట్ అవుతున్నాయండి. సో ఫిబ్రవరి 1 తారీఖు. అండ్ ప్రెజెంట్ వచ్చేసి ఫిబ్రవరి 2 తారీఖు అండి. యెస్. ఫిబ్రవరి 2 తారీఖున ఐడీలు వేసిన వాళ్ళవి ఈరోజు రీబర్త్ రన్ అవుతూ ఉందండి. ఈ విధంగా మనం చూసుకుంటే సరిపోతుంది. మన జాయినింగ్ డేటు లేదా మనం లాస్ట్ టైమ్ రీబర్త్ అయిన డేట్ చూసేసుకొని సో ఇక్కడ జస్ట్ వచ్చి ఐడీ ఓపెన్ చేసి మనం చూసుకుంటే చాలండి. లేదా సీరియల్ నంబర్ వైస్ ప్రకారం మనం ఫాలో అయితే చాలు. మన రీబర్త్ డేట్ అర్థమవుతుందండి. ఈ విధంగా మనం ఫాలో అయితే అవ్వాలి. మన సీరియల్ నంబర్ అయితే కనిపిస్తుంది లీడర్స్. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందనేసి అనుకుంటూ ఉన్నాను. అండ్ వీలైతే నా సెకండరీ ఐడీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి మీతో పాటు. యెస్ లీడర్స్ ఇది నా సెకండరీ ఐడీ అండి. సో ఇందులో వచ్చేసి ఇన్‌కమ్ ఈరోజు వన్ డే ఇన్‌కమ్ దాదాపు ఇంకో రూ. 100 యాడ్ అయితే చాలు రూ. 4000 అయిపోతుందండి. నైట్ లోపలే నాకు తెలిసి రాత్రికి లోపలే ఒక రూ. 5000 ఇది కూడా రీచ్ అయిపోతుంది. యావరేజ్‌గా నేను డైలీ అభిరుచి పికిల్‌లో 5000-10,000 ఈజీగా సంపాదిస్తున్నానండి. వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అనేసి చెప్పొచ్చు. మీరెవరైతే ఈరోజు జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్నారో అందరికి ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మీ ఒక సో అదృష్టం బాగుండబట్టి ఈరోజు మీకు ఈ ఒక అవకాశం వచ్చిందండి ఇనీషియల్ డేస్‌లోనే. ఎన్నో కంపెనీలు చూస్తుంటాం మరి స్టార్టింగ్‌లో ఉండింటే బాగుండేదనేసి. యెస్ ఆబ్వియస్‌లీ స్టార్టింగ్‌లో ఉన్న వాళ్ళకి మంచి పొటెన్షియల్ అయితే ఉంటుంది. మార్కెట్ ఇంకా ఖాళీగా ఉందండి. మన ఏపీ, తెలంగాణలో ఇంకా సరిగ్గా స్ప్రెడ్ అవ్వలేదు. ఏపీ, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు అండ్ నార్త్ సైడ్ కావచ్చు. ఒక్కసారి ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిన ఈ ప్లాన్ మీ ఇన్‌కమ్ ఈజీగన్నా 30-40 లక్షల రూపాయలు మీరు ఇప్పుడు నిదానంగా స్టార్ట్ చేసినా ఈజీగన్నా రూ. 1,00,00,000 వరకు ఎర్న్ చేయొచ్చండి ఫ్యూచర్‌లో. సో, మంచి ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్కరు యాక్టివ్‌గా వర్క్ చేయండి లీడర్స్. మంచి ఫ్యూచర్ అయితే ఈరోజు మన అభిరుచి పీకిల్‌లో ఉంది. ప్రతి ఒక్కరు వర్క్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరందరూ సక్సెస్ అవుతారండి. ఇక మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి తెలుసుకొని సెక్షన్ అయితే ఎండ్ చేసేద్దాము. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ విషయానికొస్తే
ఇక్కడ మినిమం విత్డ్రాల్ వచ్చేసి 100 రూపీస్ అండి. 100 రూపీస్ అవ్వగానే మనం విత్డ్రా పెట్టేసుకోవచ్చు. అండ్ 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ అయితే ఉంటాయండి. విత్డ్రా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM టు ఆఫ్టర్‌నూన్ 1 PM లోపలే విత్డ్రా అయితే పెట్టేసుకోవచ్చు. సమ్ టైమ్స్ మీకు తొందరగా అయితే వస్తది. ఒక 10 నుంచి అరగంటలో వచ్చేస్తది. సమ్ టైమ్స్ హెవీ విత్డ్రాలు ఉన్నప్పుడు, ఎక్కువ మంది విత్డ్రాలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి డిలే అవ్వచ్చండి. ఒక 1 అవర్ పట్టొచ్చు. బట్ మీకు విత్డ్రాలు అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితాయి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఐఎఫ్ఎస్‌సి కోడ్ కరెక్ట్‌గా ఇవ్వండి. ఐఎఫ్ఎస్‌సి కోడ్ రాంగ్‌గా ఇచ్చారా? లేదా బ్యాంక్ డీటెయిల్స్ రాంగ్ ఇచ్చినారంటే మీకు విత్డ్రాల్ అనేవి అవ్వవు. మీరు ఒకసారి ఐఎఫ్ఎస్‌సి కోడ్ కరెక్ట్‌గా అయితే ఇవ్వండి. అండ్ ఇది ఎలాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాదండి. కంప్లీట్ బ్రాండ్ ప్రమోషనల్ కంపెనీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్‌లిమిటెడ్‌గా ఐడీలు వేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. మీరు ఎక్కువ ఐడీలు వేసుకున్నారనుకోండి, ఇంకా ఎక్కువ రీబర్త్, నాన్ వర్క్ ఇన్‌కమ్ సంపాదిస్తారండి. అలాంటి ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అనేసి చెప్పొచ్చు. ఐ హోప్ లీడర్స్ మీకు మన అభిరుచి పికిల్స్ బిజినెస్ ప్లాన్ గురించి అండ్ ఇన్‌కమ్ ప్రూఫ్ గురించి క్లియర్ కట్‌గా అర్థమైందనేసి అనుకుంటూ ఉన్నాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి మీ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేసుకోండి. Recording stopped. ఈ ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీని మీరు గ్రాబ్ చేసుకోండి. 100% సక్సెస్ అవుతారండి. సో మరి మనం రేపు సేమ్ 7 గంటలకి మీటింగ్ ఉంటుందండి. సో ఈ ఒక హాఫ్ అన్ అవర్ స్మాల్ టైమ్‌లో, చిన్న టైమ్‌లో మంచి ఇన్ఫర్మేషన్ మీరందరూ తెలుసుకున్నారనేసి అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అండి అందరికి. మరి మనం రేపు కలుద్దాము. సో సేమ్ టైమింగ్ ఉంటది. ఈరోజు లేట్‌గా అటెండ్ అయిన వాళ్ళు రేపు అటెండ్ అవ్వండి. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుందండి. థాంక్ యూ సో మచ్ లీడర్స్ అండ్ గుడ్ నైట్ టు ఆల్.